నమస్తే వెల్కమ్ టు 99 టీవీ. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి పవర్ స్టార్ భార్య అన్నా లెజినోవాకి సపోర్ట్గా నిలిచారు. తాట తీస్తా తోలు తీస్తా సోషల్ మీడియాలో పిచ్చ రాత్రికి దిగితే ఎవరైనా ఊరుకునేది లేదని చెప్పేసి స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చారు. ట్వీట్ చేశారు ఆమె. విదేశాల్లో పుట్టి క్రైస్తవ మత సంప్రదాయాలు ఆచారాలతోటి పెరిగిన అన్నా లెజినోవా తన బిడ్డ ప్రాణాన్ని కాపాడిన ఏడుకొండల వాడికి మొక్కు చెల్లించుకోవటానికి వస్తే తప్పుడు కూతలకు కూస్తారా అంటూ ఆవిడ ఏకిపారేశారు. సోషల్ మీడియాలో ఉన్న ప్రబుద్ధులందరినీ ఏకిపారేశారు. వాళ్ళు వీడు అనే తేడా లేకుండా. ఆమె సంగతి తెలుసు. రాములమ్మ లేడీ సూపర్ స్టార్. ఒక్కసారి దిగిందంటే కడిగి పారేయటమే, ఊడ్చి పారేయటమే. సో ఆ పార్టీ సపోర్ట్ నిజంగా అప్రిషియబుల్ సపోర్ట్. ప్రస్తుతం ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ, పక్క రాష్ట్రం, బట్ ఆ సాటి మహిళకి ఆమె అండగా నిలబడిన తీరు, భరోసా ఇచ్చిన తీరు, అలాగే మద్దతుగా నిలబడి భుజం తట్టి అన్నా లెజినోవా మీరే కాదు మీలాంటి మహిళలందరికీ నేను బాసటగా ఉన్నానని ఇచ్చిన మెసేజ్ సోషల్ మీడియాలో సైకోగాళ్ళందరికీ పడిపోతుంది. వేరే చెప్పక్కర్లేం పడిపోతుంది. నేరుగా అన్నారు. ఒక విశ్వాసం, ఒక నమ్మకం. తన బిడ్డ ఎక్కడో విదేశంలో ఉండి ఈ అగ్ని ప్రమాదంలో చిక్కుకొని దాని నుంచి బయటపడినందుకు ఆ ఏడుకొండల వాడికి ఆమె మొక్కుకుంది. స్వామి నేను వస్తాను, కొండకు వస్తాను, మొక్కు తీర్చుకుంటాను, తలనీలాలు సమర్పిస్తానని మొక్కు తీర్చుకుంది. ధ్వజస్తంభం దగ్గర వెళ్ళి ఇక్కడ శిరస్సు వంచి నమస్కరించింది. అలాగే వెలుపలకు వచ్చిన తర్వాత దీపస్తంభం దగ్గర టెంకాయ కొట్టి ఆ నీళ్లు జల్లుకుంది. సుప్రభాత సేవలో పాల్గొంది. బిడ్డ పేరుతోటి అన్నదానం చేసింది. చేయటమే కాదు, అలా ఏదో చెక్కు రాసి ఇవ్వటం కాదు, స్వయంగా వెళ్ళి వడ్డించింది. వాళ్ళతో పాటు కూర్చుంది. ఎక్కడ ఆ సెలబ్రిటీ భేషజం అనేది లేకుండా సామాన్యుల తరహాలోనే మహిళల కళ్యాణ కట్ట దగ్గరకు వెళ్ళి తలనీలాలు సమర్పించింది. ఆమె ప్రతి కదలికలోనూ చాలా డౌన్ టు ఎర్త్. ఏదో తను ఒక సెలబ్రిటీ, లేకపోతే ఒక సెలబ్రిటీ సతీమణి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి సతీమణి. ఎక్కడా కూడా ఆమె వెంబడి పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీ కానీ, లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన ప్రోటోకాల్ కానీ ఆమె ఎక్కడ స్వీకరించలా. లేడీ సూపర్ స్టార్కి అన్నా లెజినోవాలో నచ్చిన అంశం అదే. అంటే ఒక మహిళ తన బిడ్డ కోసం నిజంగా భగవంతుడికి మొక్కుకున్న మొక్కు తీర్చడం కోసం ఆవిడెంత కమిటెడ్గా వచ్చి చేస్తే ఆ మొత్తం ఎపిసోడ్ని తూలనాడుతూ నోటికొచ్చినట్టు పేలుతారా, చేతికొచ్చినట్టు రాస్తారా అంటూ ఏకిపారేశారు విజయశాంతి. రాములమ్మ ఫైరు మనం ఇవాళ కొత్తగా చెప్పక్కర్లా. ఏ పార్టీలో ఉన్నా, అలాగే ఏ సంఘటన జరిగినా ఆవిడ రెస్పాండ్ అయ్యే విధానం మామూలుగా ఉండదు. బొంబార్డింగే. సో ఒక బుల్లెట్ లాగా సోషల్ మీడియా ఈ సైకోగాళ్ళకి ఆవిడ చురకలు అంటించింది. ఆ చురకలకి వాళ్ళు మేల్కొని ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే తాట తీయడం ఏంటో ఎలాగో కూడా ఆవిడికి తెలుసు. ఈ మొత్తం ఎపిసోడ్ ఒకసారి రివ్యూ చేద్దామండి, సమీక్షిద్దాం. పసిపిల్లవాడు మార్క్ శంకర్ పవనోవిచ్, 6-7 ఏళ్ళు ఉంటాయి. సమ్మర్ క్యాంప్ స్కూల్లో సింగపూర్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఊపిరితిత్తుల్లోకి ఈ మొత్తం పొగ వెళ్ళి చాలా సతమతమయ్యాడు. ఆ క్షణం ఆమె బిడ్డ దగ్గర లేదు. ఇంత దూరంలో ఉండి మొక్కుకుంది ఏడుకొండల వాడికి. ఈ ధర్మాన్ని నమ్మింది, ఈ విశ్వాసాన్ని అంగీకరించింది. నమ్మి బయటపడే స్వామి మా బిడ్డని మాకు ఇవ్వు అని అడిగితే ఆయన కూడా కరుణించాడు అదే తరహాలో. గాయాలు స్థాయి తీవ్రత ఉన్నప్పటికీ క్షేమంగా బయటపడేలాగా ఆ సంఘటన జరిగిన తర్వాత మనం ఒక్కసారి ఆ నేపథ్యం కనుక చెక్ చేసుకుంటే మరి ఫైర్ సిబ్బంది ముందుకు రాలా. ఎవరో 3 డ్రైవర్లు వచ్చి సాయం చేసి వెళ్ళిపోయారు. అక్కడ ఆమె మూవ్ అయ్యారు అన్నా లెజినోవా. దాదాపు 20 మంది చిన్నారులు ఆ ప్రమాదంలో అస్వస్థతకు గురైతే ఒక చిన్నారైతే ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. సో పిల్లలు ఎవరికైనా పిల్లలే. సో ప్రాణాలు కోల్పోయిన ఆ చిన్నారి తల్లిదండ్రులకి మద్దతుగా నిలిచి, వారికి సంఘీభావం చెప్పి, వారికి భరోసా ఇచ్చి, వారికి ఆత్మస్థైర్యం నింపి ఈ దంపతులు ఇద్దరు ఇక్కడి నుంచి బయలుదేరారు. ఫోన్లోనే సంప్రదింపులన్నీ చేసుకుని ఇక్కడి నుంచి బయలుదేరారు. వెళ్ళి తమ బిడ్డను క్షేమంగా వెనక్కి తిరిగి తీసుకొచ్చారు. ఆ విజువల్స్ కూడా మనం చూడొచ్చు. తీసుకొచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు సరే ఆయన రెగ్యులర్ యాక్టివిటీ
లో భాగంగా ప్రభుత్వ సంబంధించిన కార్యక్రమాల్లో భాగంగా ఆయన మరి ఒక్కరోజు హైదరాబాద్లో ఉండి తర్వాత మళ్ళీ తిరిగి అమరావతి చేరుకున్నారు. కానీ ఈమె మొక్కుకున్నారు. ఈమె వెళ్ళారు. మొత్తం అక్కడ తిరుమల సంప్రదాయం ఏంటి, ఏడుకొండలవాడి మొక్కు ఎట్లా తీర్చుకోవాలి అన్నీ ఆకళింపు చేసుకొని ఆ అవగాహనతోటి ఆవిడ అక్కడికి వెళ్ళి మొక్కు తీర్చుకున్నారు. రకరకాల ట్రోల్స్ ఏంటి, హిందూ ధర్మం ప్రకారం మహిళలు తలనీలాలు ఇవ్వచ్చా, అక్కర్లేని చొప్పదంటూ సందేహాలు. ఆవిడకి ఆపదొచ్చింది, ఆ ఆపద నుంచి బయటపడేశాడు ఏడుకొండలవాడు కాబట్టి, ఆపద మొక్కులవాడు కాబట్టి ఆ మొక్కు వెళ్ళి తీర్చుకుంది. వెంకటేశ్వర స్వామి యొక్క అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి యొక్క ఆయన దయాగుణం, భక్తుల పట్ల ఆయన చూపించే వాత్సల్యం, ప్రేమని ఆమె ఎక్స్పీరియన్స్ అయ్యారు పర్సనల్గా. ఈ అనుభూతి అనేది ఎవరికి వాళ్ళు పొందాల్సిందే. ఒక బిడ్డ తల్లిగా ఆమెకు తెలుసు, బిడ్డ క్షేమంగా బయటకు వచ్చాడు. మరి ఆమె చేసింది భగవంతుడికి, నేను వస్తానయ్యా నీ కొండకి, నేను మొక్కు తీర్చుకుంటానని. స్త్రీలకి శిరోజాలు అలంకారానికి సంబంధించిన వ్యవహారం. అలాంటిది ధర్మంలో, తిరుమల ధర్మం గురించి, శాస్త్రం గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్తారు. ఎవరికైనా ఆ మాటకు వస్తే శిరోజాలు అనేది అలంకారానికి సంబంధించిన వ్యవహారం. అది ఇచ్చేస్తే ఎక్కడ వాళ్ళ అందం తరిగిపోతుందని ఆవిడ ఆ భేషజాలకు కూడా పోలా. మగవాళ్లే అబ్బో పురుషులు మేము ఇచ్చేస్తే ఎట్లాగా, తలనీలాలు ఇచ్చేస్తే ఎట్లా, మా అందం చెడిపోతుందేమని ఆవిడ అలా అనుకోలా. అంటే ఒక ఆపద వచ్చినప్పుడు తాను మొక్కుకున్నందుకు ఆపద మొక్కుల వాడు, అమ్మా చూసావా నీ బిడ్డను క్షేమంగా నీకు తిరిగి నీ దగ్గర తీసుకొచ్చేశాను, ఏం పర్లేదు బయటపడతాడు అని జాగ్రత్తగా చేతుల్లో అప్పచెప్పినప్పుడు మరి ఆయనతో చేసుకున్న ఆ భక్తిపూర్వకంగా చేసుకున్న నివేదనకు సంబంధించి సమర్పణ కార్యక్రమానికి ఆవిడ అక్కడ వెళ్ళారు. వెళ్తే చెత్త ట్రోల్స్ చేస్తారా? ఈ సైకోతత్వం ఏంటి, ఎందుకు ప్రబలిపోయింది, పెరిగిపోయింది రెండు తెలుగు రాష్ట్రాల్లో? దాట్స్ వేర్ విజయశాంతి గారు, రాములమ్మ లేడీ సూపర్ స్టార్ మూవ్ అయ్యారు. లేదు, దిస్ ఈజ్ హై టైం. అన్నా లెజినోవాయే కాదు, ఏ ఒక్క మహిళ పైన అయినా సరే అసభ్యపు రాతలు కూతలకు పాల్పడితే వాతలే అని చెప్పేసి మొహం మాటలు లేకుండా పిడిగుద్దు గుద్దినట్టు చెప్పారు ట్వీట్లో. మేల్కోండి, మేల్కొని సభ్యత, సంస్కారం, మీ ఇంట్లో కూడా మీకు తల్లులు ఉంటారు, అక్క చెల్లెళ్ళు ఉంటారు, ఇంట్లో ఇంకా ఇతరత్ర పెద్దమ్మలు ఉంటారు, చిన్నమ్మలు ఉంటారు, అత్తలు ఉంటారు. ఇందరూ బంధువులతోటి మీరు ఎలా ఉంటారో మరి సాటి కుటుంబాల్లో పుట్టిన మహిళలు వారి పట్ల కూడా అలాగే ఉండాలి. ఆ సమన్యాయం పాటించి స్త్రీని గౌరవించండి. గౌరవించకపోతే చెక్కేస్తా, తాట తీస్తా, శుభ్రంగా చెక్కేసి తొక్కి నార తీసి క్లిప్పులు పెట్టి ఆరేస్తానని చెప్పేసి విజయశాంతి హెచ్చరించారు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఆవిడ అన్నా లెజినోవా గారికి బాసటగా నిలబడ్డారు. సో థ్యాంక్స్ రాములమ్మ అంటూ జన సైనిక్స్ ఆల్రెడీ ఆవిడకి రెసిప్రొకల్గా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఆవిడ ఒక ఎగ్జాంపుల్ సెట్ చేశారు, ఒక ప్రెసిడెంట్ సెట్ చేశారు. మహిళా లోకం ఆ మాటకు వస్తే సమాజం మొత్తం మహిళలకి ఎలా బాసటగా నిలబడాలో చెప్పిన రాములమ్మకు మనం కూడా థ్యాంక్స్ చెప్తాం.